కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలు, దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలపై అవగాహన కల్పించడానికి యాత్రి నివాసులు సదస్సు జరిగింది. బీజేపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారు బాబు అధ్యక్షతన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఆడిటర్లతో చేపట్టిన ఈ సదస్సుకు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రతి వినియోగదారుడు అందుకునే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రధాని మోడీ సంకల్పానికి అనుగుణంగా జీఎస్టీ 2.0 సంస్కరణల నిర్ణయాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాగే జీఎస్టీ సంస్కరణలను వినియోగదారులకు అందించడం వ్యాపారస్తుల నైతిక బాధ్యతని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు బాపట్ల జిల్లాకి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 4 జీఎస్టీ ట్యాక్స్ రేట్స్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి పరిస్థితి నుంచి 2 రేట్లకి దాన్ని కుదించడము, గతంలో ఉండేటటువంటి 5%, 12%, 18%, 28% ఇప్పుడు 5%, 18%కి పరిమితం చేయటం, ఏదైతే ఆ సంస్కరణల నేపథ్యంలో కలిగేటటువంటి ప్రయోజనాలు అయితే ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, ఏదైతే పేద మధ్యతరగతి ప్రజలకి, రైతులకి, అలాగే ఆరోగ్య రంగంలో ఆరోగ్య అవసరాలకి ఖర్చు పెట్టేటటువంటి వారికి చేయూతనిచ్చేటటువంటి విధంగా, అలాగే హెల్త్, అలాగే ప్రమాద ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి అంశాల్లో మేలు కలిగేటటువంటి విధంగా, రైతులకి ట్రాక్టర్స్ ఎవరైతే కొనుక్కుంటారో ఆ ట్రాక్టర్స్ ఇంతకు ముందు 28% ఉంటే 18%, 10% తగ్గేటటువంటి విధంగా, అదేవిధంగా ప్రజలు వినియోగించేటటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గేటటువంటి విధంగా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ప్రజలకి చేరవేయాలి ఆ స్ఫూర్తి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనిలో వాణిజ్య శాఖ పాత్ర చాలా కీలకమైంది. వాణిజ్య శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో జీఎస్టీకి సంబంధించి ఈ తగ్గినటువంటి ధరలు ప్రజలకి అందేటటువంటి, ఆ ప్రయోజనం పొందేటటువంటి విధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒకసారి మనం గమనించినట్లయితే, ముఖ్యంగా ఈ బాపట్ల జిల్లా లాంటి వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఏదైతే ఉందో, జిల్లా అధికారులు కానీ షాప్స్ లో కూడా గతంలో ఉండేటటువంటి ధరలు ఏంటి, ఇప్పుడు ఉండేటటువంటి ధరలు ఏంటి అనేది డిస్ప్లే చేయాల్సినటువంటి పట్టికలు కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో చేస్తున్నారు. ఇంకా బాపట్ల లాంటి చోట ఇక్కడ ఎవరైతే వర్తక వాణిజ్యాన్ని నేర్పేటటువంటి ఆ వ్యాపారస్తులు కూడా అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లి, అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, ఆడిటర్స్ కానీ, వారందరి యొక్క సేవలు కూడా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సదస్సులో వారిని కూడా మమేకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీరందరితోటి కూడా ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి మేలు జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో తెచ్చినటువంటి ఈ యొక్క జిఎస్టీ సంస్కరణ, నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రయోజనాలను వినియోగదారులకు అందేటటువంటి విధంగా, మంచి సానుకూల ఫలితాలు వచ్చేటటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ తీసుకునే విధంగా అధికారులను సమయత్తం చేయటం కోసం ఈ యొక్క సమావేశాలు, సెమినార్లు మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. నిన్న నెల్లూరులో పూర్తి చేయడం జరిగింది. ఏవైతే ఉన్నాయో అవి కొనుగోలు చేయడం ద్వారా గరిష్టంగా ప్రయోజనం పొందేటటువంటి